వడదెబ్బతో అస్వస్థుడైన చంద్రబాబు రోడ్ షోను కొనసాగించడానికి నిర్ణయించారు. నాయకులు కార్యకర్తలు ఎంతగా వారిస్తున్నా ఆయన మాత్రం తన దీక్షను కొనసాగించేందుకు రెడీ అవుతున్నారు. లైవ్ ద్వారా చంద్రబాబు ప్రెస్ మీట్ ని చూద్దాం. మీరు చూస్తే బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ నైతే విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల జాతి కూడా నిర్వీర్యం అయిపోతా ఉంది, యువత కూడా నిర్వీర్యం అయిపోతా ఉంది. ఏదైనా హద్దులు పరిమితులు ఉంటాయి. హద్దులు పరిమితులు దాటిపోయి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు లిక్కర్లో సేల్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్కి ఒక 12,000 కోట్లు వస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అదే మరిగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూల కారణాలని మన వాళ్ళు అన్వేషించడం లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు డిమాండ్ కంటే కూడా సప్లై తగ్గిపోయింది. వ్యవసాయ ఉత్పత్తులు బాగా తగ్గిపోతున్నాయి. ఈ విషయం 3 ఏళ్ల నుంచి చెప్తామన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల కూడా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క విషయం అదే మరి చేతి వృత్తులు కుల వృత్తులు ఉన్నాయి. వాళ్ళు పాపం నిర్వీర్యం అయిపోతున్నారు. మోడర్నైజేషన్లో ఈ యొక్క ప్రపంచీకరణ మోడర్నైజేషన్లో నిర్వీర్యం అయిపోతా ఉంటే వాళ్ళని ఏం చేయాలో ఆలోచించడం లేదు. ఎక్కడికక్కడ ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మనం సంపద గ్రోత్ అంతా బ్రహ్మాండంగా పెరిగిందని మన్మోహన్ సింగ్ గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. అందుకని నేను ఏమనేదంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటున్నాం. ఇన్క్లూజివ్ గ్రోత్ అని మాట్లాడుతున్నారు తప్ప అది ఎక్కడా చేష్టలో రావడం లేదు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇది ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ దేశానికి కూడా. దేశంలో ఒక అంశం పైన, అది కూడా ఎలాంటి అంశం పైన ఇన్ని రోజులు టూర్ చేయడం కానీ ప్రజల్లో అవేర్నెస్ తేవడం మొట్టమొదటిసారి చేస్తున్నాం. దీనివల్ల ఊహించిన ఫలితాలు వస్తాయి. భారతదేశ జనాభా ఎక్కువ, 120 కోట్ల జనాభా ఉంది. ఈ 120 కోట్ల జనాభాకు ఉపయోగపడే పాలసీలు కావాలి తప్ప ఏదో కొంతమందికే సంపద వచ్చే పాలసీలు కాదు. ఆ ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా డిబేట్ చేస్తున్నాను. ఇంకా 15 రోజులు అవస్థపడాలి. సూర్యదేవుడు కూడా కరుణిస్తాడు అనుకుంటున్నాం. కరుణించకపోయినా తప్పదు. వీ హావ్ టు ఫేస్ ఇట్. ఐ విల్ ఫేస్ ఇట్. ఏదమ్మా అందరూ టచ్ లో ఉన్నారు. అందరు ఇప్పుడు మీరు చూస్తే స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కడ పోయినా ఆశ్చర్యకరంగా యువత, మహిళలు, పిల్లలు, రైతులు, వెనుకబడిన వర్గాలు మేజర్గా వస్తున్నారు. ఇది ఊహించని పరిణామం. నేను ఇప్పటికి ఇక్కడ కూడా తెలంగాణ ఏరియాలో ఫర్ ది లాస్ట్ 10 days వరకు తిరిగాను అనుకుంటున్నాను. 2, 2, 4, 3, 7, 8, 9, 10 రోజుల దగ్గర తిరిగాను. ఈ 10 రోజులు నేను చూసింది చాలా అనూహ్యంగా ఉంది. స్పందన చాలా బాగుంది. ప్రభుత్వం పైన కోపం ఉంది. టీఆర్ఎస్ పైన నమ్మకం పోయింది. తెలుగుదేశం పార్టీ ఏదైనా చేయగలుగుతుందని ఒక ఆశ ఉంది. అందుకనే పబ్లిక్ చాలా విపరీతంగా స్పందిస్తున్నారు. బాగా స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్నింటికంటే ముఖ్యంగా ఒకటి వెనుకబాటుతనం ఉంది. రెండోది అభివృద్ధి కూడా జరగలేదు. ఏదైనా అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందనేది ఒక ఆలోచన అందరిలో ఉంది. అది కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు ఇంకా మెరుగైన అభివృద్ధి జరిగేది అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఈరోజు మంచి ఆదాయం వచ్చే పరిస్థితిలో, గవర్నమెంట్ చేయగలిగిన పరిస్థితిలో గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు అభివృద్ధి పేరుతో అవినీతి చేయడం, ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించుకోవడం చేసే కొందికి ఏ ఊర్లో చూసినా నేను ఉన్నప్పుడు అన్ని పనులు అయినాయి. ఈరోజు పనులన్నీ ఆగిపోయినాయి. చాలా గ్రామాల్లో, తెలంగాణ గ్రామాల్లో కానీ ఆంధ్రాలో కానీ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రియాక్షన్, రివర్షన్ వస్తూ ఉంది. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. అందుకని నేను చూశాను. నేను చాలా ఎన్నికల్లో 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. 25-26 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో లీడర్గా నేను పనిచేశాను. నాకు అన్ని ప్రాంతాలతో పరిచయం ఉంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత రియాక్షన్ కాంగ్రెస్ పైన వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా చాలా బాగా స్పందిస్తున్నారు. ఆ నమ్మకం చాలా స్పష్టంగా కనబడుస్తాం.
ఏమంటారంటే ఏ ప్రాజెక్టు కట్టినా దానికి ఒక డిజైన్ ఉంది. ఆ ఇంటీరియర్ అతని డిజైన్ ఏంటంటే ప్రాజెక్ట్ పేరు ముసుగులో అతనికి కావాల్సిన కాంట్రాక్టులు తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా సిన్సియారిటీ లేదు. ఎందుకంటున్నానంటే ఈరోజు ఒక ప్రాజెక్ట్ మీరు కడుతున్నారు. ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు టెండర్లు పిలవడంలో క్లారిటీ, ఒక పద్ధతి, గవర్నమెంట్కి డబ్బులకు మీరు ట్రస్టీ, గవర్నమెంట్ ఆదాయానికి కానీ గవర్నమెంట్కి మీరు ట్రస్టీ తప్ప మీ సొంత వ్యాపారం కాదు, లేకుంటే మీ జమీన్ కాదు. ఇది ఈరోజు ఆయన చేసే పని మీరు చూస్తే మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ, నిన్న కూడా చూశారు చేవెళ్ళ ప్రాణహిత, అందులో కూడా అవినీతి. దానికి కావాల్సిన కాంట్రాక్టర్ ముందుగా అనుకుంటాడు, ఆయనకు కావాల్సిన గైడ్ లైన్స్ పెడతారు, టెండర్ షెడ్యూల్ ఇస్తారు. ఆ వ్యక్తికి రావడానికి ఎన్ని అవకతవకలు చేయాలని అన్ని అవకతవకలు చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ కాంట్రాక్టుల కంటే, ఇది ప్రజల కంటే కాంట్రాక్టులకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టారు. అందుకని ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈరోజు మొత్తం ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రభుత్వ వ్యయాన్ని మొత్తం దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి నేనేమంటానంటే అతను అభివృద్ధి అనేది ఒక బూటకం. ఏ పనిలో కూడా అవినీతి ప్రధానంగా ఉంది. అవినీతి తప్ప ఇంకోటి లేదు. నేను అడుగుతున్న ఏ ఊరైనా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టారా, ఒక వాటర్ స్కీమ్ పెట్టారా, ఒక రోడ్ వేసారా, ఒక హాస్పిటల్ కట్టిన హాస్పిటల్లో మందులు పెట్టారా, మీరు డాక్టర్లు ఇచ్చారా? ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకుపోకుండా కనీస అవసరాలు వదిలిపెట్టి ప్రాజెక్టులు నేను ప్రారంభించాను, టెండర్లు పిలిచాను, కాంట్రాక్టులకు అప్పచెప్పాను, ఆయనకు ముడుపులు వచ్చాయి తప్ప ప్రజలు కొరిగేది ఏమీ ఉండదు. ఈ ప్రాజెక్టుల వల్ల చాలా సమస్యలు వస్తాయి. రాష్ట్రాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని హస్తగతం చేశాడు. హస్తగతం చేయడమే కాకుండా రాష్ట్ర వచ్చిన డబ్బులు వృధా చేశాడు. ఈరోజు నేను చెప్పాను 12,000 కోట్లు కలెక్ట్ చేయడం ఏంటంటే ఎక్సైజ్ లో ఎంత దారుణం మీద. ఆ డబ్బులు పేదవాడు తాగిన డబ్బులు, పేదవాడు ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన డబ్బులు మీరు ముడుపుల కోసం ఉపయోగించుకున్నారు. These are all very serious issues. Thank you, Mom. ఇంకా